ఈరోజు మనం చామగడ్డ పులుసు చేసుకుందాం. 5 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుందాం. చామదుంపలు నీటిలో వేసి ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించి తొక్కలు తీసుకున్న చామగడ్డ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా మూకుడు పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనం వేసుకున్నాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. పసుపు వేసుకుందాం. కొంచెం చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. రసం తీసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసి చింతపండు రసం తీసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు చామదుంప ముక్కలు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకుందాం. కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందాం. 1 గ్లాస్ వరకు. పులుసు కాబట్టి నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడికించుకుందాం. ముందుగా దుంపలు ఉడికించుకున్నాం కాబట్టి పులుసు తొందరగానే ఉడికిపోతుంది. కొంచెం పులుసులా ఉండగానే మనం ఈ కర్రీ ఆఫ్ చేసేసుకుందాం. పులుసు కాబట్టి కొంచెం పులుసు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. చామదుంపల పులుసు రెడీ. చాలా ఈజీ, చాలా టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ అండ్ షేర్ మై వీడియోస్.